హాయ్ అండి. హలో. మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చూపిస్తాను. సో మిస్ అవ్వకుండా చూడండి. చూసిన తర్వాత నేను చెప్తాను మీకు. సో చూసారు కదండి. సో ఇది వచ్చేసి పల్లెటూరులో దీని వచ్చేసి రోకలి పోటు అంటారనమాట. సో ఇది వచ్చేసి మా చిన్నతనంలో అమ్మ వాళ్ళు కూడా అమ్మమ్మలు నానమ్మలు కూడా ఏదైనా పసుపు కొమ్మలు ఉంటాయి కదా పల్లెటూరులో, పసుపు కొమ్మలు తెచ్చుకునేవారు కాదు. బేసిక్గా వచ్చేసి పసుపు కొమ్మలు కూడా బాగా ఉడకబెట్టేసి కొంచెం పేడ వేసి ఉడకబెట్టేసి బాగా ఎండబెట్టేసి ఇలా రోట్లో వేసి కొమ్మి అప్పుడు జల్లెడ పెట్టి అలాంటి పసుపును యూజ్ చేసేవారు. సో అలాంటి పసుపును యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక స్కిన్ ఎక్కడ కూడా అసలు ముడతలు లేకుండా మంచి గ్లోగా ఉండేది, చాలా అందంగా ఉండేవారు వాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే అలాంటి పసుపు కాదు కదా, అసలు నేచురల్ పసుపు కొమ్ములు కూడా ఎక్కడ దొరుకుతున్నాయో మనం తెలియదు అనమాట. సో అదేవిధంగా బియ్యపు పిండి, ఇప్పుడు బియ్యపు పిండి కావాలంటే మనం ఏం చేస్తాము, బియ్యం అంతా కడిగేసి బాగా ఆరబెట్టేసిన తర్వాత గానుగు పట్టేస్తాం, మిల్లు పట్టిస్తాం కదా. బట్ వాళ్ళు ఏం చేసేవారంటే అసలు మిల్లు అన్న విషయమే తెలియదండి వాళ్ళకి. ఒక్క కారం కూడా చాలామంది ఇలా రోట్లో వేసి దంచుకునేవారు అనమాట. సో ఈవెన్ వాళ్ళు బియ్యపు పిండి కావాలి, అరిసెలు వండాలి అండ్ ఇంకేదైనా చెయ్యాలి పిండి వంటలు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రోకలి పోటుతో యూజ్ చేసినటువంటి పిండిని మాత్రమే యూజ్ చేసేవారు అనమాట. సో అలాగ రోకలి పోటుతో యూజ్ చేసిన పిండిని యూజ్ చేయడం వల్ల వాళ్ళ వండే పిండి వంటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా టేస్టీగా ఉంటాయి. అరిసెలు కానీ, సో జంతికల పిండిలు కానీ, సో ఇలాగ నువ్వుల పిండిలు కానీ, లేదంటే సున్ని పిండి కానీ, సో ఇవన్నీ కూడా రోకలి పోటు మీదే యూజ్ చేసి ఉండేవారు. సో కాబట్టి వాళ్ళంతా న్యాచురల్గా చేసేవాళ్ళు కాబట్టే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా బలంగా ఉండేవారు. అండ్ వాళ్ళకి కూడా ఒక వైట్ హెయిర్ అనేది వచ్చేది కాదు. అలాగే స్కిన్ ఎక్కడ కూడా ఫోల్డింగ్స్ వచ్చేవి కాదు, ఎక్కడ బొంగు మచ్చలు కానీ లేదంటే ఫోల్డింగ్స్ కానీ, ఫేస్ అంతా బ్లాక్ అయినా ఫేస్ మంచిగా చాలా గ్లోగా ఉండేది. హెయిర్ అంతా కూడా చాలా లాంగ్గా ఒత్తుగా బ్లాక్గా ఉండేది, చాలా స్ట్రాంగ్గా ఉండేవారు. సో ఇంకొకటి ఏంటంటే ఇలాంటి రోకలి పోటు ఉపయోగించడం వల్ల వాళ్ళ యొక్క ఫిట్నెస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేది అనమాట. బాడీ అంతా కూడా చాలా ఫిట్, అదే ఒక ఎక్సర్సైజ్. బట్ ఇప్పుడు ఏం చెప్పిన తిండిలు తినేసి ఎలాంటి చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే కనుక బాగా ఒబేసిటీ వచ్చేసి లావ్ అయిపోయి ఇంట్లోనే కూర్చొని ఉన్నారనమాట. సో ఇలాంటివన్నీ కూడా మళ్ళీ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో ఇలాంటి రోకలి పోటు మీరు ఎవరైనా చూస్తుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని పెట్టండి. ఓకేనా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.